తెలంగాణ కేబినెట్ విస్తరణకు అంతా సిద్ధమైంది. 4 కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈసారి 4లో రావులమ్మ పేరు లేదు. అనూహ్యంగా ఢిల్లీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్న రావులమ్మకు మంత్రి బర్త్ కూడా కన్ఫర్మ్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజా ప్రాబబుల్స్లో ఆమె పేరు లేదు. బహుశా ఆర్ఏసీలో ఆమెకు బర్త్ ఇస్తారో లేక మిగిలిన 2 ఖాళీల భర్తీ సమయంలో అవకాశం కల్పిస్తారో తెలియదు. కానీ ఇప్పటికైతే రావులమ్మకు కేబినెట్లో బర్త్ లేనట్లే అంటున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ రెడ్డి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేబినెట్ విస్తరణ అంశం చర్చకు వచ్చినా అధిష్టానం మాత్రం అనుమతించడం లేదు. కానీ ఇప్పుడు అధిష్టానమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని ఢిల్లీకి పిలిపించి కేబినెట్ విస్తరణ గురించి చెప్పింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రాష్ట్ర నాయకులతో మంత్రివర్గ విస్తరణతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, 6 గ్యారంటీల అమలు, ఇతరత్రా విషయాలను సుదీర్ఘంగా చర్చించిన తరువాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖాళీలు ఒకేసారి కాకుండా ప్రస్తుతానికి ఓ 4 కొత్త మంత్రులతో ఉగాది ముహూర్తానికి ప్రమాణ స్వీకారం కానిచ్చి మిగిలిన 2 మంత్రి పదవులు, మరికొన్ని నామినేటెడ్ పదవుల భర్తీని మరో ముహూర్తానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ ఖాళీలను కూడా భర్తీ చేసేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలలో చేరిన వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటుగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మక్తాల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్కు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయం జరిగింది. ఇక నిర్ణయం కావలసింది ముహూర్తం మాత్రమే అంటున్నారు. అయితే ఇక్కడితో అయిపోయినట్లు కాదని, ఇప్పటి జాబితాలో చివరి నిమిషం వరకు ఎవరు ఉంటారో, కొత్తగా ఎవరు చేరుతారో చెప్పలేమని అంటున్నారు. ఆశావాహులు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో గప్చిప్గా వచ్చి చేరిన రావులమ్మ విజయశాంతిలాగా మంత్రివర్గం జాబితాలో ఇంకెవరైనా ఫైర్ బ్రాండ్ దూసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అవును, మళ్ళీ రావులమ్మే బ్యాక్ డోర్ ఎంట్రీ ఇచ్చినా ఇవ్వచ్చనే అంటున్నారు. అప్పట్లో ఎమ్మెల్సీలతో పాటుగా హోంమంత్రి బెర్త్ కూడా రిజర్వ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అడిగిన ప్రతిసారి నో అంటూ మంత్రివర్గ విస్తరణకు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చిన అధిష్టానం ఇప్పుడు పిలిచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.